నమస్కారం. బీసీ కుల గణన అన్నది మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది పచ్చి మోసం, బీసీల గొంతులు కోసేటటువంటిది. ఇవాల్టిది కాదు, 7 దశాబ్దాలుగా ఇక్కడి బీసీలు సమగ్ర కుల గణన కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట నేపథ్యంలో ప్రజలకు ఆశ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మీరు బీసీలకి అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే బీసీ సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లని అమలు చేస్తామని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మొన్న అసెంబ్లీలో ఇవేవి చేయకుండా దీనికి సంబంధించినటువంటి గడిచిన 14 నెలల కాలంలో దీనికి సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఏ కార్యాచరణ చేయకుండా కేవలం కులగణనతోటి అన్నీ అయిపోతాయి అన్నట్టుగా భ్రమల్లో పెట్టి మొన్న స్టేట్మెంట్ ఇచ్చి దానికి అటు కేంద్రం ఏదో తెలుసాలే, ఇంకేదో తెలుసాలే, మేము అట చట్టబద్ధంగా ఇవ్వలేకపోయినా రాజకీయంగా మా పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పింది. దానికోసం అసెంబ్లీ పెట్టి ఇంత చేసి హంగామా చేసి చేయాల్సిన అవసరం లేదు. నీ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసింది సరిపోదని మళ్ళీ కొత్తగా మోసం చేసి ఆ మోసాన్ని ఎండగడుతున్నటువంటి వాళ్ళని, ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు గొంతులు నొక్కుతూ ఇష్టానుసారంగా దబాయించి మాట్లాడేటటువంటి ధోరణి ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తుంది. ఇవాళ మొన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణనలో రాష్ట్ర జనాభా 3,70,00,000 అని చెప్పేసి ప్రకటించారు. ఈ తెలంగాణలో మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ రాష్ట్ర జనాభా 3,70,00,000 అని చెప్పి ఒప్పుకుంటారా? ఒప్పించండి. మీ పక్కన ఉన్నటువంటి మేధావులను కూడా ఏమన్నా ఒప్పించండి. ఎందుకు ఇంకెంతకాలం మోసం చేస్తారు ప్రజల్ని? అన్ని వర్గాల్ని మోసం చేసినట్టుగా బీసీని మోసం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మిమ్మల్ని రాజకీయంగా పాతాళంలోకి తెక్కుతుంది ఈ తెలంగాణ బీసీ సమాజం అన్నది ఇవాళ హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకు అంటే ఏ లెక్కలు చెప్తారో చెప్పండి. మీరు చెప్పినటువంటి 2011 జనాభా లెక్కల ప్రామాణికంగా తీసుకుంటారా, లేదా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుంటారా? ఏ లెక్కలు తీసుకుంటారా? కేంద్ర ఎన్నికల సంఘం లెక్కలు ప్రామాణికంగా తీసుకుంటారా? చెప్పండి. ఏ లెక్క తీసుకున్నా శాస్త్రీయంగా లెక్క తీస్తే తెలంగాణ జనాభా, రాష్ట్ర జనాభా 4,20,00,000కు ఒక్కటి కూడా తక్కువ ఉండదు. మా అంచనా ప్రకారంగా మేము సేకరించినటువంటి లెక్కల ప్రకారంగానే ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, వీటన్నిటి గణాంకాల ఆధారంగా మేము చెప్తున్నటువంటి మాకు అంచనాకు వచ్చింది అంటే తెలంగాణ జనాభా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 4,30,00,000కు పైగానే ఉంటుందే తప్ప తక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి దాంట్లోనే తెలంగాణ రాష్ట్ర ఓటర్లు ఎంత అంటే 3,35,00,000. అది 18 సంవత్సరాల వయసుకు పైబడినటువంటి వాళ్ళు. 18 సంవత్సరాల అంటే ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు 3,35,00,000 అయితే అంతకంటే కింద ఉన్నటువంటిది 0 నుంచి 5 సంవత్సరాల పసిపిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షల జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి నేషనల్ హెల్త్ సర్వే స్కీమ్ అధికారికంగా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షలు, సుమారుగా 30 లక్షల జనాభా ఉన్నది. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసుకున్నటువంటి వాళ్ళకి 5వ తరగతి 5 ఏళ్లకు పైబడిన అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు, మొత్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం, విద్యాశాఖ లెక్కల ప్రకారంగానే 59,30,269 మంది ఉంటారు. దాంట్లో 1 నుంచి 5th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు 29,64,279 మంది ఉన్నారు. 6th, 7th క్లాస్ అప్పర్
ప్రైమరీ స్కూల్ 18,28,565 ఉన్నారు. 8th, 9th, 10th హై స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 8 నుంచి 8th to 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 11,37,425 ఉన్నది. మొత్తంగా 59,30,269. ఇది ప్రభుత్వ గణాంకాలు, ప్రభుత్వం చెప్పినటువంటి విద్యాశాఖ ఉన్నటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య దాదాపు 9,08,000 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మొత్తం కలిపితే ఇవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,30,00,000. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే కదా, ప్రభుత్వ ఏజెన్సీసే కదా. ఈ లెక్కలు ఈ విధంగా చెప్తుంటే మీరు ఏదైతే ప్రామాణికంగా అని చెప్పిందో, ఏదైతే ప్రామాణికమని చెప్పిందో 2011 జనాభా లెక్కలు ప్రామాణికమని చెప్పేసి అదే తీసుకున్నారు కదా. ఆ 2011 జనాభా లెక్కల్లో తెలంగాణ జనాభా 3,50,00,000 ఉంది కదా, కరెక్టే. దానికి సగటున ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా 50 ఏళ్ల చరిత్రలో చూసినా కూడా ఈ దేశ జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే సంవత్సరానికి 1.3% అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారికి 13% ఉన్నది. ఎందుకంటే జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి గణాంకాలు జరుగుతాయి కాబట్టి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే 13% వృద్ధి రేటు ఉన్నది. అంటే 3,50,00,000కు 13 పెంచుకుంటే అట్లా చూసినా కూడా 4,20,00,000 జనాభా తెలంగాణలో ఉంటున్నది. అదే కదా ఇవాళ ఈ దేశంలో అధికారికంగా లెక్కల ప్రకారంగానే దేశ జనాభా 143 కోట్లు ఉంటే దాంట్లో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఏ ప్రామాణికం తీసుకుంటారో చెప్పండి, ఏ లెక్క తీసుకుంటారో చెప్పండి. ఏ లెక్క తీసుకున్నా కూడా దాన్ని మీరు ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇచ్చేటువంటి లెక్కల ప్రకారంగా తెలంగాణ జనాభా 4,20,00,000కు పైగా ఉంటుందని ఇవాళ ప్రూవ్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 50 నుంచి 60 లక్షల మంది జనాభాని తక్కువ చేసి 3,70,00,000 మంది అని లెక్కలు గణాంకాలు సేకరించి ఆ దొంగ లెక్కలు చెప్పి అసంపూర్ణమైన, అశాస్త్రీయమైన, అసమగ్రమైన, కుట్రపూరితమైనటువంటి సర్వేని చేసి ఇదే నిజం, ఇది సంపూర్ణం, చారిత్రకం అంటే నమ్మమంటే మేమేమంతా ఇదనుకుంటున్నారా? ఖబర్దార్, మళ్ళీ మీరు ఈ బీసీ జాతులతోటి పెట్టుకుంటే రాజకీయం ఖచ్చితంగా గుణపాఠం తప్పదు, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. అది లెక్కలు అవి చెప్తుంటే అది పక్కకు పెట్టి నిజంగా మంత్రులు, మా బీసీ బిడ్డ మా పొన్నం ప్రభాకర్ గారు అన్న చేతులెత్తి దండం పెడతామన్నా, మీరు ఓ బీసీ శాఖ మంత్రి ఉన్నారు, మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే కదా, అందరం కలిసి పనిచేసిన వాళ్ళే కదా. మీ ప్రతాపం ఏదో మీ ప్రభుత్వం చేసిన మోసం దగ్గర అంతర్గతంగా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడండి అన్న. ఎవరు సర్వే చేస్తే ఎవరు ఉండాలా ఆ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్? ప్రణాళిక శాఖ చేసింది కదా, ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారన్నా ఉండాలి. అది ఏ నేపథ్యంలో జనాభా గణన వచ్చింది? డిమాండు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో వచ్చింది. కాబట్టి బీసీ శాఖ మంత్రి అయినా మీరైనా ఆ మంత్రి ఉపసంఘం చైర్మన్గా ఉండాలి. ఇవేవీ లేకుండా నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించేటటువంటి విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సభా సంఘానికి చైర్మన్గా ఎట్టుంటారు, మీరు సభ్యులు ఎట్టుంటారన్న గది చెప్పండి అన్న. గది పక్కకు పెట్టి మోసపూరితమైన లెక్కలు చేసి మొత్తం బీసీలని అదే సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 1,85,00,000 వస్తే 10 ఏళ్ల కింద ఇవాళ మీరు చెప్పే లెక్క ప్రకారంగా ఎందుకు తగ్గుతుందన్న? 51%, 46% ఎట్లయితుందన్న? మీ లెక్కల ప్రకారంగానే 21 లక్షల మంది బీసీల గొంతులకు వస్తారా, తలకాయలు నరికేస్తారా? దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీరు బీసీ కుల గణన చేయదలుచుకోలే, బీసీ జనగణన చేయలే, బీసీల జన హననం చేసిండ్రు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మీరు మాట్లాడటం మానేసి, చెప్పటం మానేసి ఎక్కడికి వస్తారో చెప్పండి, ఏ లెక్కలు చేస్తారో చెప్పండి. సరే మీరు అడిగింది కాబట్టి అది కూడా మీ లెక్కలు, ఇది అశాస్త్రీయం, అసంబద్ధం, అసంపూర్ణం, మోసం, కుట్ర అని ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తారు. అది అబద్ధం అని చెప్తాం. గడిచిన 10 ఏళ్లలో ఏం చేసిండ్రు అన్నది కూడా చెప్పారు. ఇప్పుడే మా అన్న
రామన్న గారు చెప్పిండ్రు, మన బడుగు లింగయ్య గారు చెప్పిండ్రు. నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్న వాటితో పాటు గడిచిన 10 ఏళ్లలో ఒక్క ఉదాహరణ చాలన్నా, అన్నం ఉడికిందా లేదా అన్నది పట్టి గుర్తించడానికి ఒకటే చాలన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 75 ఏళ్ళు మీరు పరిపాలించినన్నా ఎంత ఉండన్నా బీసీ గురుకులాలు పట్టుమని 19 గురుకుల పాఠశాలలు ఉండే బీసీల కోసం 7,000 మంది పిల్లలకి 7,000 మంది పిల్లలకు అవకాశం ఉండే 2014 నాటికి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం గడిచిన 9 ఏళ్లలో కేసీఆర్ గారు ఎన్ని పాఠశాలలు పెట్టిందన్నా, గురుకుల విద్యాసంస్థలు ఎన్నన్నా పెట్టింది? 327. ఇవాళ 2,17,000 మంది బీసీ బిడ్డలు. నేను ఓన్లీ బీసీ గురుకులాలు చెప్తున్నా, మొత్తం గురుకులాలు కాదు. ఇది బీసీ సందర్భం కాబట్టి బీసీని చెప్తున్నా. 2,17,000 మంది బీసీ బిడ్డలు ఇలా నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో ఒక ఉన్నత చదువుల కోసం పునాదులు వేసి వాళ్ళని చేసేటటువంటిది. ఇంకా చాలు కదా ఇవన్నీ, ఇంకా చెప్పుకుంటూ పోతానని చెప్తాం. మీరు మటు పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మా అక్క కొండా సురేఖ గారు నిన్న దబాయించి మాట్లాడి అందరూ బీసీ సంఘాలట మా బీఆర్ఎస్ పార్టీ మాయలో పడుతున్నారట. మాకేం అక్కర్లేదు, మాకు సమాధానం చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటిదాకా పాపం మీరేదో మంచి పని చేస్తున్నారని ఆ బీసీ సంఘాలు బీసీ మేధావులంతా మీ చుట్టూ తిరిగిండ్రు. గాళ్ళకి సమాధానం చెప్పండి చాలు, అంతే. గాళ్ళని సమాధానపరచండి చాలు. వాళ్ళు అడిగేదానికి మీరు సమాధానపరచండి. ఎవరు అడిగితే వాళ్ళు మీరు చేసింది తప్పు అంటే దబాయించడం మానుకోండి అన్న. మీకు నిజాయితీ ఉంటే మీరే అన్నారు కదా, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వస్తారా లేదా చార్మినార్ దగ్గరికి వస్తారా, రండి చర్చకు చేద్దామని. అన్న వద్దన్న, మేం చెప్తున్నాం ఇది బీసీలం అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం, మా ప్రయోజనాలకు అడుగుతున్నాం. ఈ భారతదేశానికి రాజ్యాంగమే సర్వస్వం, రాజ్యాంగమే అత్యున్నతం. రాజ్యాంగానికి మించినటువంటిది రక్షణ ఈ దేశంలో ఏ బిడ్డకు మనిషి ఏ పౌరుడికి లేదు. గా రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉందన్న సెక్రటరియట్ పక్కనే 125 అడుగుల విగ్రహం ఉంది. గక్కడికి రండి, మీ ముఖ్యమంత్రి గారు వస్తారా, పిసిసి అధ్యక్షుడు వస్తారా, మీరు వస్తారా, ఎవరు వస్తారండి? మేమందరం వస్తాం. బాజాప్తా ఈ 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి మోసాన్ని ఎట్లా గొంతు కోసిందో బీసీలకి 1950 నుంచి ఇవాళటి వరకు ఆ మోసాన్ని తెలుద్దాం. గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన మేలేందో తేలుద్దాం, చేసిన అభివృద్ధి ఏందో తేలుద్దాం. ఇవాళ సర్వే పేరు మీద బీసీ జనానికి, బీసీ ప్రజల మీరు గొంతు కోస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రను కూడా ఇవాళ సమాజానికి చర్చిద్దాం. బహిరంగంగా రండన్న. అక్కడ మీకు నిజాయితీ ఉంటే అంబేద్కర్ గారు సాక్షి అక్కడే కూర్చొని మీడియాను సబ్బన్న అందరిని పిలుద్దాం, బీసీ మేధావులను పిలుద్దాం, అన్ని పార్టీలను పిలుద్దాం, మీడియాను పిలుద్దాం, అక్కడే చర్చ చేద్దాం. రండి మీకు నిజాయితీ ఉంటే. థ్యాంక్ యూ అనండి.